పవన్ కళ్యాణ్ అమరావతిలో సర్పంచ్ సంఘాలతో భేటీ అయ్యి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. మీరేమంటారు? అంటే రద్దు చేయాలంటే ఆయన అన్నది ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో ఏంటంటే వాలంటీర్లు సేవ చేశారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ఒక జీవో లేదు. మరి వాళ్ళని ఏ రూపేణా తీసుకోవాలో మరి అర్థం కాని పరిస్థితి. వాడు జీవో ఉంటే కూడా మరి దాని గురించి ఆలోచించామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మా సలహా ఏంటనంటే మేము మధ్యతరగతి చెప్పేది, గతంలో ఎలాగైతే 2,50,000 మందిని వాలంటీర్లను తీసుకున్నారు అదే రూపాయలు కూడా ప్రజల వద్దకు పాలన కాబట్టి సేవాభావంతో వాళ్ళకి ఇచ్చేది 5,000 రూపాయలు. ప్రభుత్వం కూడా పునరాలోచించి వాళ్ళకి 1,000 కూడా కాదు, ఆలోచించి వాళ్ళని కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చేదోడు వాదోడు కానీ చదువుకున్నటువంటి నిరుద్యోగులకి అదొక చిన్న ఏదైనా ఉపాధి చూపించినట్టు అవుతుంది. ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనసుతో, చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి వాలంటీర్లని విధుల్లోకి తీసుకుంటే బాగుంటుందండి. అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. వాలంటీర్స్ని తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, కానీ గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళని వాలంటీర్స్ని మోసం చేసిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. అంటే ఆయన మోసం అని అంటే మరి మోసము ఇంకోటో కాదు, కానీ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుండేది గత ప్రభుత్వం. మరి దానికి సంబంధించి తాడు బంగారం లేకోకుండా ఏదో విధుల్లోకి తీసుకుని ఏదో మరి జీవనోపాధి నిమిత్తం అనుకున్నారే కానీ వైసీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్లు కొంత పొరపాటు చేసింది. వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా వేతనాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సమభాగం చేస్తే బాగుండేది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మరి దాని గురించి చేయలేదు కాబట్టి ఆయన మోసం చేసిందని మరి ఆయన అంటంలో కూడా తప్పులేదు. వైసీపీ దీనికి స్పందిస్తూ కూడా వాలంటీర్లకి నెలవారీ జీతాల కింద మేము జీవోలు కూడా ఇచ్చాము, పవన్ కళ్యాణ్ మీరు ఎలా డిప్యూటీ సీఎం అయ్యారంటూ కూడా వైసీపీ అంటున్నారు. అంటే జీవో ఇస్తే ఇప్పుడు పూర్తిగా వాలంటీర్ల గురించి ఒక జీవో ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటారు కదా. పూర్తిగా వీళ్ళు పర్మనెంట్ వర్కర్స్, ఈ ప్రభుత్వానికి సంబంధించినట్టు ఎంప్లాయీస్ అని లేదు కాబట్టి ఆయన ఆ మాట వాడాడు. కానీ మరి అది ఇచ్చింది లేనిది అన్నది పాపం పుణ్యం దేవుడికి తెలియాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నదప్పుడు వైసీపీ, ఇప్పుడు ఉన్నది టీడీపీ కాబట్టి వీళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఒక పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుందని మేము హర్షిస్తాం కూడా. దీనిపై వాలంటీర్ సంఘ నేతలు కూడా ధర్నాకి మేము సిద్ధమవుతామో ధర్నా చేస్తామంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట అంటారు. ఎందుకంటే మరి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళు అన్నట్టు ఏదో ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా తీసుకుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా వాళ్ళ గొంతెత్తి మాట్లాడి మరి ప్రభుత్వాన్ని కొద్దిగా ఒత్తిడి తెచ్చి ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు కూడా ధర్నా చేయడంలో కూడా తప్పులేదండి. వాలంటీర్స్ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిపోతుంది, మా గురించి ఎంతటికి ఏం పట్టించుకోవట్లేదు, ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తామన్నారంటూ వాలంటీర్స్ అన్నమాట. అది నిజమే. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అన్నారు మిమ్మల్ని తీసేయము, మీకు 10,000 ఇస్తామని. అది ప్రభుత్వం కూడా పునఃపరిశీలించి వాళ్ళని ఆదుకుంటే ఇంకా బాగుంటుందని మా సలహా. ఓకేనా?